హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మంచి క్రిస్పీ అండ్ టేస్టీగా ఉన్నటువంటి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్నాక్ రెసిపీకి ఆలు అటుకులు ఉంటే చాలండి, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటుందండి. అది మరేంటో కాదండోయ్, ఆలు టిక్కీ. ఈ ఆలు టిక్కీకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఆలుగడ్డలు నేను పెద్ద సైజులో 3 తీసుకొని హాఫ్ కట్ చేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇలా కార్న్ఫ్లెక్స్ సన్నని సేమియాని కలిపి 1/2 కప్పు తీసుకున్నానండి. అలాగే అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, ఆనియన్స్, కార్న్ఫ్లోర్ మరియు అటుకులు. ఈ నోరూరించే కమ్మని రెసిపీని ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు అటుకులను వేసుకొని నీటిని వేసి 2 సార్లు బాగా కడగాలండి. ఇలా మనం కడిగిన తరువాత వాటర్ని పక్కకు తీసేసి చూడండి, అటుకులు అనేవి చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి బంగాళదుంపను ఇలా తురుముకోవాలండి. అలాగే మ్యాష్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో ఉంటల్లాగా ఉంటాయి కాబట్టి ఇలా తురుముకుంటున్నాం. సో ఇలా మొత్తం బంగాళదుంపలను తురుముకోవాలండి. ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి మనం అప్పుడే అటుకులను పక్కన పెట్టుకున్నాం కదండి. చూడండి, వీటిని మిక్సీకి వేసుకోకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ చాలా స్మూత్గా అయిపోయింది. సో ఆ అటుకులను ఈ ఆలులోకి వేసుకోవాలండి. ఈ ఆలు అటుకులతో చేసేటువంటి ఈ ఆలు టిక్కీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా మనం చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి. తరువాత ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చీలు నేను తరిగి పెట్టుకున్నానండి. సో అందువల్ల నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఇలా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం సేమియా కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాం కదండి, వాటిని ఇలా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇది పైన కోటింగ్ కోసం. ఇప్పుడు మనం ఈ ఆలు అటుకులను మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదండి, వీటిని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకొని కట్లెట్ లాగా చేసుకోవాలండి. మనం వీటిని చేసేటప్పుడు చేతికి ఆయిల్ని కూడా వేసుకోవాలి. మరొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మధ్యలో ఇలా కట్లెట్ లాగా చేసుకొని చుట్టుపక్కల అంచులు అనేది విరగకుండా ఇలా చేసుకోవాలి. సో మొత్తం మిశ్రమాన్ని నేను ఇలా చేసి పక్కన పెట్టుకున్నానండి. తరువాత సన్నని సేమియా కార్న్ఫ్లెక్స్ని తీసుకున్నాను కదండి, వాటిని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కట్లెట్ని
మనం కలిపిన పిండిలో ఒక్కసారి కోట్ చేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్లో మరొకసారి ఇలా కోట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని మనం మార్నింగే మొత్తం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని ప్రిపేర్ చేసుకుంటే అన్నిటినీ సేమ్ ఇలాగే చేసుకోవాలండి. అలాగే మనం దీన్ని మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే ఇలా చేసిన వెంటనే కూడా డైరెక్ట్గా డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క కట్లెట్ని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఎన్ని కుదిరితే అన్ని ఆయిల్లోకి ఇలా వేసుకోవాలండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. అందులోనూ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ టైం అనేది పట్టదు. ఇది చేసేటప్పుడు మనం స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే లోపల అనేది ఉడుకుతుంది. అలాగే దీన్ని మనం వేసిన వెంటనే తిప్పకూడదండి. ఒక 2 మినిట్స్ అలా వదిలిన తరువాత మనం దీన్ని తిప్పాలి. ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ టైంలో కానివ్వండి, మనం టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఈ ఆలు టిక్కాను ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం స్లోగా ఒక్కొక్కటి ఇలా తిప్పుకోవాలండి. సో ఆల్మోస్ట్ ఆలు టిక్కా అనేది రెడీ అయిపోయిందండి. ఇది పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఈ ఆలు టిక్కా అంటే చాలా ఇష్టం. ఈ కట్లెట్స్ని ఆయిల్లో నుంచి తీసిన తర్వాత టిష్యూ పేపర్ మీద ఇలా వేసేసుకోవాలండి. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. ఈ ఆలు కట్లెట్కి టమోటో కచప్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. నేను చేసినటువంటి ఈ ఆలు కట్లెట్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.